ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉండొచ్చు, ప్రజలకు కూడా మేలు చాలా జరిగింది, ఇచ్చినటువంటి వాటిల్లో 98-99% అనేటువంటిది నెరవేర్చారు. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే కనపడతానే ఉంది. చెప్పడానికి ఏమీ లేకపోయేసరికి ఇదే అంటుంటారు అనమాట. రోడ్డు బాగలేవంటారు, ఇండస్ట్రీ రాలేదంటారు, నాశనం అయిపోయిందంటారు. 10 లక్షల కోట్లు ఏందండి, నాకు అర్థం కాదు కేఎస్ఆర్ గారు. చివరికి పురంధరేశ్వర అదే మాట్లాడుతుంది, షర్మిల అదే మాట్లాడుతుంది. 10 లక్షల కోట్ల అప్పు శ్రీలంక లాగా అయిపోతుందంట. మళ్ళీ జగన్ గారు ఇచ్చిన దానికంటే 5 రెట్లు ఎక్కువ వాగ్దానాలు చేస్తుంటారు వాళ్ళు. మళ్ళీ ఇదే కదా విచిత్రం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకే తెలియట్లేదు. అంటే మీరు షర్మిల గారి మాట గురించి ప్రస్తావించారు కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూశాను, అది ఒకసారి వినండి. ఆవిడ కాంగ్రెస్ని వాళ్ళందరినీ ఎట్లా తిట్టారు ఏం కదో ఒకసారి విన్న తర్వాత మళ్ళీ చర్చలోకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా, లేకపోతే కలిసి అలయన్సా, మేము తెలుగుదేశమా, మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి? విన్నారు కదా నాగార్జున రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కొనేసుకున్నాడని కూడా ఆవిడ డిక్లేర్ చేసేసింది ఆ రోజుల్లో. ఏకంగా కొనేసేయడమే, ఈయనకి గతి లేకపోయి కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళు గట్టాలు పట్టుకొని బతినాడాడు సార్. కానీ ఆవిడ చెప్పింది కాంగ్రెస్ నే ఆయన కొనుక్కున్నాడని చెప్పారు. రైట్ చెప్తుంది సార్. చివరికి ఏమో కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? 10 లక్షల కోట్ల అప్పు కాదు అని పార్లమెంట్ లో ఎంపీ అడిగిన క్వశ్చన్కి సమాధానంగా 4,42,440 కోట్లు అప్పు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా 10 లక్షల కోట్లు ఆ వార్తను కూడా రోజు రాస్తుంటారు ఈనాడు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఈ 2 నెలలు ఈ 50 రోజుల్లోనే 14,000 కోట్లు అప్పు తెచ్చారని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, కానీ ఆ వార్త రాయరు. చాలా విచిత్రంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. ఇక్కడ జనవరి పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదటండి ఎక్కడ మన తెలంగాణలో. అక్కడ ఏ నెల అయినా సరే ఫస్ట్ తారీఖు వెళ్ళి ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి పొరపాటు కూడా ఒక్క లైన్ రాయట్లేదు. అంత మోసే పరిస్థితి. ఇది గవర్నమెంట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వార్తగా ఇవ్వాలి కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవ్వరు. రైట్. గోపాల్ గారు ఒడిషా నుంచి. గోపాల్ గారు నమస్కారం, చెప్పండి. ఒక పక్క సర్వేలేమో జగన్ గారికి అనుకూలంగా వైసీపీ మళ్ళీ గెలుస్తుందని వస్తున్న నేపథ్యంలో ఈనాడు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి మరీ వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఐటీ కంపెనీలు రావట్లేదని ఒక పచ్చి అబద్ధపు వార్తను రాస్తున్నాయి.